చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ లో వాడు ఏమంటాడమ్మా? ఫిఫ్త్ క్వశ్చన్ లో వాడు ఏమంటాడంటే చూడండి, a question paper contains 6 questions, each having an alternative. The number of ways an examine can answer one or more questions is అంటాడు. ఏమండి అంటే దీని మీనింగ్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ లో ఏంటంటే 6 క్వశ్చన్స్ ఉన్నాయటమ్మా. అయితే అందులో అవి ఏంటంటే ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ అన్నమాట. ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ అయితే ద నెంబర్ ఆఫ్ వేస్ ఎగ్జామిన్ కెన్ ఆన్సర్ వన్ ఆర్ మోర్ క్వశ్చన్స్ ఈజ్. ఎగ్జామిన్ అనేవాడు అదే ఎగ్జామ్ రాసేవాడు ఏంటంటే ఎన్ని రకాలుగా ఆన్సర్ చేయొచ్చు, వన్ ఆర్ మోర్ క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు జనరల్ గా క్వశ్చన్ పేపర్ లో ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ ఉన్నాయంటే అదే ఆల్టర్నేటివ్ బిట్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయంటే మనకి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఎన్ని రకాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ 2 ways అనుకుంటా సార్. 3 ways అమ్మా. విషయం ఏంటంటే ఇది జనరల్ గా ఒక క్వశ్చన్ అనుకోండి, ఒక క్వశ్చన్ అంటే కనుక వాడు ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ కాకుండా ఆల్టర్నేటివ్ కాకుండా క్వశ్చన్స్ అంటే మాత్రం ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు లేకపోతే చేయకపోవచ్చు, ఆ 2 వేస్ వస్తాయి. కానీ ఇక్కడ ఈచ్ హ్యావింగ్ అన్ ఆల్టర్నేటివ్, ప్రతి క్వశ్చన్ లో కూడా ఆల్టర్నేటివ్ ఉందట, ఆల్టర్నేటివ్ బిట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ అలాంటి వాటిలో ఏం చేస్తారంటే ఆల్టర్నేటివ్ బిట్స్ ఇస్తారు, ఏబి అని ఇచ్చిస్తారు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ లో ఏబి ఉంటుంది, సెకండ్ క్వశ్చన్ లో ఏబి ఉంటుంది, థర్డ్ క్వశ్చన్ లో ఏబి ఉంటుంది, అలా ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క క్వశ్చన్ లో మళ్ళీ ఏబి అని చెప్పి 2 బిట్స్ ఉన్నాయన్నమాట, ఆల్టర్నేటివ్ ఉన్నాయన్నమాట. కాబట్టి వీడు ఎన్ని రకాలుగా ఆన్సర్ చేయొచ్చు, అయితే ఏ బిట్ ఆన్సర్ చేయొచ్చు, లేదా బి బిట్ ఆన్సర్ చేయొచ్చు, లేదా ఏం చేయొచ్చు, ఏది ఆన్సర్ చేయకపోవచ్చు. అర్థమైందండి? ఓకే సార్. ఆల్టర్నేటివ్ అంటే ఏదో ఒకటే ఆన్సర్ చేయాలి అంతే తప్ప 2 ఆన్సర్ చేయడం ఉండదు కదా. అలా చేస్తూ ఉంటే టైం సరిపోదు కదమ్మా. ముందు ఆల్టర్నేటివ్ అన్ని చేసుకున్న తర్వాత ఏదో ఒక బిట్ చేసుకున్న తర్వాత అప్పుడు టైం ఉంటే మనం 2 చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవునా? ఎస్ సార్. అదమ్మా విషయం. కాబట్టి ఇక్కడ ఆల్టర్నేటివ్ అంటే ఏదో ఒక బిట్ మాత్రమే చేయగలడు. ఏ అయినా చేయొచ్చు, లేదా బి అయినా చేయొచ్చు, లేదా ఏది చేయకపోవచ్చు. ఇన్ని రకాలుగా ఉంటుంది. కానీ 1 ఆర్ మోర్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలన్నాడు కాబట్టి ఒక క్వశ్చన్ కి 3 వేస్ వస్తున్నాయి. అలాంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 6 క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఎన్ని ఛాన్సెస్ వస్తాయి? 3/6 వస్తాయి. మీకు అర్థమైందండి? 3/6. అందులో ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయకపోవడం అనేది 1 ఆఫ్ ది వే. కాబట్టి 3/6 - 1 చేస్తే 3/6 అంటే 729 అండి. 729 నుంచి 1 తీసేస్తే 728 అవుతుందమ్మా. ఇది విషయం. తర్వాత 51C 31 ఈజ్ ఈక్వల్ టు, మీకు ఆల్రెడీ మనం ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్ అని చెప్పి ఫార్ములా చెప్పుకున్నాం. లేదా ఇంకోలో కూడా చెప్పొచ్చు. మన కాంబినేషన్ వచ్చింది అంటే ఇది మైనస్ ఇచ్చేసేయండి. 51C 51 - 31 అంటే 51C 20. అర్థమైందమ్మా? yes sir. నెక్స్ట్ the number of ways that can be made by rearranging అంటున్నాడు. అరేంజింగ్ అలా రీఅరేంజింగ్ అన్నాడు. the letters of the word అపర్ణే కదా, అంతే అపర్ణే. so that vowels and consonants appear alternatives అన్నాడు. ఆ ఓవెల్స్ కాన్సనెంట్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్ గా రావాలట. ఏమండి? అయితే ఇక్కడ అపర్ణ అనే వర్డ్ లో లెటర్స్ ఉపయోగించి మనం ఎన్ని రకాలుగా ఈ రీఅరేంజ్ చేయొచ్చు అంటాడు. రీఅరేంజ్ అంటే మళ్ళీ అపర్ణ రావచ్చు అంటే మనం చేసిన దాంట్లో రాకూడదు కదా. రాకూడదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇందులో 6 లెటర్స్ ఉన్నాయి. అంటే 6 ప్లేసెస్ తీసుకున్నాను అనుకోండి. 6 ప్లేసెస్ తీసుకున్నాను అనుకోండి. ఒక పని చేద్దాం, ఇది చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సరే, ఇప్పుడు 4th క్వశ్చన్ కాకుండా 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ వాడు ఏమంటాడు? ఈ క్వశ్చన్ పేపర్ కంటైన్స్ 6 క్వశ్చన్స్ అంటాడు. 6 క్వశ్చన్స్ అంటే 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇందులో ప్రతి క్వశ్చన్ కి ఏంటుంది? ఆల్టర్నేటివ్ ఉంది. ఏబి ఉంది, ఏబి 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 3 3 6 సరిపోయింది. ఇప్పుడు ఈ ఒక్క క్వశ్చన్ ని వాడు ఎన్ని రకాలుగా ఆన్సర్ చేయొచ్చు? ఏ అయినా చేయొచ్చు, లేదా బి అయినా చేయొచ్చు, లేదా ఏమి చేయకపోవచ్చు. మీకు అర్థమైందమ్మా? అంటే ఒక క్వశ్చన్కి ఎన్ని వచ్చే వేసు? 3 వేస్ వచ్చాయి. అర్థమైందండి? కాబట్టి ఆ 3 వేస్ చూస్తే ఇక్కడ ఒక క్వశ్చన్కి 3 వేస్, అలాంటిది ఎన్ని క్వశ్చన్స్? 6 క్వశ్చన్స్. కాబట్టి 3/6. అందులో ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయని వే 1 ఆఫ్ ది వే ఉంటుంది. కాబట్టి ఆ 1 వే ఇక్కడ తీసేస్తే మనకి ఏమని వస్తుందంటే 3/6 - 1 దట్ ఈక్వల్ టు 729 - 1 అంటే 728 అవుతుందమ్మా. అంటే 728 అంటే ఆన్సర్ మనకి ఆప్షన్ బి అమ్మా, బి అవుతుందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి చూడండి, 6th క్వశ్చన్ చూడండి.
వాడు ఏమని ఇచ్చాడంటే 51C31 ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్ కాబట్టి 51C 51 మైనస్ 31 లేదా మీకు తెలిస్తే ఈ రెండుకి డిఫరెన్స్ తీసుకుని రాసేయండి అంతే. అంటే దట్ మీన్స్ 51C20 ఏమా. నెక్స్ట్ అంటే 51C20 అంటే ఆప్షన్ ఏ అమ్మా. నెక్స్ట్ 7th బిట్ చూడండి అమ్మా. 7th బిట్ వాడు ఏమంటున్నాడంటే అపర్ణ అనే వర్డ్ లో లెటర్స్ ఉపయోగించి మనకి ఎన్ని రకాలుగా రీఅరేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఈ లెటర్స్ ని ఎన్ని రకాలుగా రీఅరేంజ్ చేయొచ్చు అంటాడు. మరి దాని కండిషన్ ఏమి ఇచ్చాడు వాడు? ఓవెల్ కాన్సనెంట్ ఆల్టర్నేటివ్ గా రావాలట. ఇలాంటి క్వశ్చన్ మనకి ఇంటర్మీడియట్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ అరేంజ్ చేయడం ఉంటుంది. సమ్ తెలిసే గుర్తుందా? ఆల్టర్నేటివ్ గా రావాలంటే గుర్తుందా మీకు? చాలా Yes, ఇంపార్టెంట్. 6 girls 6 boys ఈ అరేంజ్ అని చెప్పి 3 బిట్స్ ఉంటాయి అందులో. నో 2 girls సిట్ టుగెదర్ అని చెప్పి, అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేటివ్ లేని, అలాగే ఇంకోటి నో 2 boys అనేది మొత్తానికి ఒక క్వశ్చన్ ఉంటుంది. మొత్తం 3 క్వశ్చన్లు ఉంటాయి. అందులో 2-3 బిట్లు ఒకలాగే ఉంటాయి. వేరియేషన్ పెద్ద తెలియదు మీకు, అవునా? అలాంటి మోడల్ మాట ఈ సమ్ ఇది. 3వ బిట్ ఇది, 3rd బిట్ మోడల్. ఇక్కడ ఇందులో లెటర్స్ ఎన్ని ఉన్నాయంటే 6 లెటర్స్ ఉన్నాయండి. అంటే నేను 6 ప్లేసెస్ తీసుకుంటాం. 1 2 3 4 5 6 ఏమండి. ఇప్పుడు ఇక్కడ ఓవెల్స్ ఏమున్నాయి అంటే ఏ యు ఇవి ఓవెల్స్. కాన్సనెంట్స్ పి ఆర్ ఎన్ ఇవి కాన్సనెంట్స్. జనరల్ గా ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఓవెల్ కాన్సనెంట్ ఆల్టర్నేటివ్ గా రావాలన్నాడు, అంతేనా? కాబట్టి నేను ఫస్ట్ ప్లేస్ ని ఓవెల్ తో అయినా ఫిల్ చేయొచ్చు, లేదా కాన్సనెంట్ తో అయినా ఫిల్ చేయొచ్చు. అంటే ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు నేను? 2 ways. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఓవెల్ తో ఫిల్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది? 1 2 3 4 5 6. ఒకవేళ ఓవెల్ తో ఫిల్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది? ఆడ్ ప్లేసెస్ అన్ని ఓవెల్స్ అవుతాయా? ఈవెన్ ప్లేసెస్ అన్ని కాన్సనెంట్స్ అవుతాయి. అదే నేను కాన్సనెంట్ తో ఫిల్ చేశాను అనుకోండి, ఆడ్ ప్లేసెస్ అన్ని కాన్సనెంట్స్ అవుతాయి, ఈవెన్ ప్లేసెస్ అన్ని కూడా ఓవెల్స్ అవుతాయి. కాన్సనెంట్ ఓవెల్ ఏమండి. అంటే ఇది ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేయొచ్చు? ఫస్ట్ ప్లేస్ ని ఇదర్ ఓవెల్ ఆర్ కాన్సనెంట్ కెన్ బి ఫిల్డ్ విత్ either vowel or consonant in 2 ways. So if the first place can be filled with vowel, then the odd places can be filled with vowels in how many ways? How many vowels are there? 3 vowels. In which 2 vowels are repeated. That means A. So how can we arrange these vowels? 3 factorial. Generally these 3 letters are different. Then we can arrange in 3 factorial ways, but A's are repeated 2 times, so they can be arranged in 3 factorial by 3 factorial 2 factorial. Am I? Yes, sir. So the remaining 3 even places can be filled with remaining 3 consonants in 3 factorial ways. First place can be filled with either vowel or consonant in 2 ways. So this is the answer. Simplify this value, we get the answer. See here. 3 factorial means 6. 6 by 2 means 3. 3 factorial means 6. So let 2 factorial means 2. 2 get cancelled. 3 factorial means 6. 6 into 6 equals 36 is the 36 avadamma. In 36 ways, in 36 arrangements, the word Aparna is occurred. So the rearranging means Aparna is not occurred. So the required number of ways is 36 minus 1 equals 35. Amma advainda? Understand? Yes, sir. Sare chudandi. వాడు ఏమి ఇచ్చాడు? 35 ఇచ్చాడు, 36 ఇచ్చాడు ఆన్సర్. 35 అని ఉంది. 35 ఉందా? సరిగ్గా ఆలోచించి చెప్పండి. 36 ఎందుకు? అరేదో మీరు చెప్పాలి. ఎవరు? 8th క్వశ్చన్ చూడండి అమ్మా. 8th క్వశ్చన్ వాడు ఏమంటాడంటే చూడండి ఒకసారి. ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కామర్స్. ఈ కామర్స్ అనే వర్డ్ లో లెటర్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? ఇందులో ఎన్ని ఉన్నాయి లెటర్స్?
1 2 3 4 5 6 7 8. So they can be arranged in 8 factorial ways. అవునా? Yes, sir. అవునా? ఎస్ సార్. అయితే ఇందులో రిపీటెడ్ ఏమన్నాయి చూడండి. సీలు 2 టైమ్స్ వచ్చాయి కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. ఎంలు 2 టైమ్స్ వచ్చాయి బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ తర్వాత ఆ ఈలు 2 టైమ్స్ వచ్చాయి కాబట్టి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అంటే ఆన్సర్ ఏమవుతుంది 8 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అవునా? ఇంకో విషయం, ఇప్పుడు 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 8 కదా. 2 2 4 4 2 8. 8 ఫ్యాక్టోరియల్ బై 8 అంటే 8 ని మనం 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ కింద రాసుకుంటే 8 8 క్యాన్సిల్ అయిపోతే 7 ఫ్యాక్టోరియల్ కూడా ఆన్సర్ అవుతుంది కదా ఇది. అవుతుంది సార్. కాబట్టి ఆప్షన్ బీసీ అవుతుందమ్మా. అర్థమైందమ్మా? ఎస్ సార్. అది తర్వాత క్వశ్చన్ చూడండి. ఏ క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు ఆన్సర్ 6 out of 12 questions which are divided into 2 groups containing 6 questions in each group. He is not permitted to attempt not more than 4 from any group. The number of choices సార్. వాడి బాధ అంతా ఏంటంటే ఒక క్యాండిడేట్ ఏంటంటే 6 questions ఆన్సర్ చేయాలట 12 questions కి. అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ లో అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి 50% అని మొన్నటిదాకా ఏమన్నారు వీళ్ళు తెలంగాణ కానీ లేకపోతే ఇవన్నీ కూడాను 50 మార్క్స్ పెడతాం 100 మార్క్స్ ఎగ్జామ్ అని చెప్పి అన్నారు. అంటే సగం తగ్గించినట్టే కదా. అలాగే ఇది కూడాను 12 క్వశ్చన్స్ కి 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. 6 క్వశ్చన్స్ ఏంటంటే చాయిస్ మాట. ఏమండి ఇప్పుడు చూడండి, అయితే ఇది 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశారట 12 క్వశ్చన్స్ ని. ఈచ్ గ్రూప్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయట? 6 క్వశ్చన్స్ ఉన్నాయట. హీ ఈస్ నాట్ పర్మిటెడ్ టు అటెంప్ట్ నాట్ మోర్ దాన్ 4 ఫ్రమ్ ఎనీ గ్రూప్. అయితే ఒక్కొక్క గ్రూప్ నుంచి 4 కన్నా ఎక్కువ రాయకూడదట. నాట్ మోర్ దాన్ 4 కన్నా ఎక్కువ రాయకూడదట ప్రతి గ్రూప్ నుంచి కూడా. అంటే ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ లో నాకు 6 క్వశ్చన్స్ వచ్చేసు అని చెప్పి 6 క్వశ్చన్స్ ఫస్ట్ గ్రూప్ లో రాసేయకూడదు. మీకు అర్థమైందండి? డిగ్రీ ఎగ్జామ్ లో మాకు ఇలాంటి లింకులు పెడతారు మాకు మేము రాసిన దాంట్లో. అలాగే ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడైతే ఒక 12 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. ఒక గ్రూప్ లో 6 ఉన్నాయి, ఒక గ్రూప్ లో 6 ఉన్నాయి. అయితే ఒక గ్రూప్ నుంచి మాక్సిమం వాడు ఎన్ని రాయగలడు? 4 రాయగలడు. 4 కన్నా ఎక్కువ రాయలేడుగా. నో సార్. అయితే ఇప్పుడు అది ఎలా మనం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఏ అనుకున్నానండి. గ్రూప్ ఏలో 6 ఉన్నాయి, గ్రూప్ బిలో 6 ఉన్నాయి. అంటే ఇప్పుడు వీడు ఎన్ని రకాలుగా ఆన్సర్ చేయొచ్చు? గ్రూప్ ఏలో 2 చేసాడు అనుకోండి, గ్రూప్ బిలో 4 చేస్తాడు. గ్రూప్ ఏలో 3 చేసాడు అనుకోండి, గ్రూప్ బిలో 3 చేస్తాడు. గ్రూప్ ఏలో 4 చేసాడు అనుకోండి, గ్రూప్ బిలో 2 చేస్తాడు. అంతేగా 3 కేసెసే కదా. అవునా? అంతే. అవి ఏంటో ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేస్తాం. కాంబినేషన్ వస్తుంది, సెలక్షన్ వస్తుంది, అరేంజ్మెంట్ రాదు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఇది కూడా చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇది 7th అయిపోయింది. 8th క్వశ్చన్ కామర్స్ కదా. కామర్స్ లో లెటర్స్ ఎన్ని ఉన్నాయండి? 8 లెటర్స్. ఏమండి ఇప్పుడు వీటిని అరేంజ్ చేసేటప్పుడు ఎన్ని లెటర్స్ రిపిటేషన్ ఉన్నాయో రాద్దాం మనం. C2, M2, E2, O1, R1. కాబట్టి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతుందంటే, నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనొచ్చు, లేదా పెర్మిటేషన్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అరేంజ్మెంట్స్ ఈక్వల్ ఏమైనా వస్తుందంటే 8 ఫ్యాక్టోరియల్ బై రిపిటేషన్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇదేనా అవ్వచ్చు, లేదా 8 ఫ్యాక్టోరియల్ మనం 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు బై 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8 క్యాన్సిల్ అయిపోతే 7 ఫ్యాక్టోరియల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బీసీ అవుతుందమ్మా. ఇచ్చాడా? 9th వన్ ఏమా. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇక్కడ గ్రూప్స్ కింద డివైడ్ చేయండి. 7 అన్నాడు, 2 గ్రూప్స్ అన్నాడు కదా. గ్రూప్ ఏ, గ్రూప్ బి. ఇందులో 6 క్వశ్చన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అటెంప్ట్స్. లేదా అలా ఉన్నా పర్వాలేదు, అలా కూడా ఉండొచ్చు. ఏమండి ఇప్పుడు చూడండి,
మోర్ దాన్ 4 అటెంప్ట్ చేయకూడదు కాబట్టి ఇందులో 2 తీసుకుంటే ఇందులో 4, ఇందులో 3 తీసుకుంటే ఇందులో 3, ఇందులో 4 తీసుకుంటే ఇందులో 2 అవుతుంది. ఇప్పుడు ఇది ఏమని వస్తుందంటే ఇక్కడ 6e2 ఇంటూ 6e4 మాట్లాడదామా మీరు? 6e3 ఇంటూ 6e3, 6e4 ఇంటూ 6e2. ఇప్పుడు 6e2 అంటే 6 ఇంటూ 5 బై 2 ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది? 15 ఎస్ సార్. 6e4 అన్నా 6e2 అన్నా ఒకటే కాబట్టి 15. తర్వాత 6e3 అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 5 2 4 20, 20 ఇంటూ 20. నెక్స్ట్ 6e4 అన్నా 6e2 అన్నా ఒకటే కాబట్టి ఇదే వస్తుంది మళ్ళీ. అవునా? మాట్లాడరు మీరు, అదే ఆశ్చర్యం నాకు. కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమన్నా వస్తుందంటే 225 ప్లస్ అలాగే 400 ప్లస్ 225 ఈక్వల్ టు 850 వస్తుందమ్మా? ఎస్ సార్. అంటే 9th క్వశ్చన్ ఆన్సర్ ఏమైనా వస్తుంది? 850 అంటే ఆప్షన్ బి అమ్మాయి. ఇక్కడ ఎందుకు రాయడం? బి. తర్వాత 10th క్వశ్చన్ చూడండి అమ్మాయి. 10th క్వశ్చన్ చూడండి. వాడు ఏమంటాడు? ద రిజల్ట్ ఆఫ్ 8 మ్యాచెస్ విన్, లాస్ ఆర్ డ్రా అంటే ఒక్కొక్క మ్యాచ్ కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 3 సార్. విన్ అయినా అవ్వచ్చు, లాస్ అయినా అవ్వచ్చు, డ్రా అయినా అవ్వచ్చు. అర్థమైందా? ఆర్ టు బి ప్రెడిక్టెడ్. ప్రెడిక్టెడ్ అంటే ఊహించడమేనా? ఎస్ సార్. ఊహిస్తున్నారట. 8 మ్యాచెస్ యొక్క రిజల్ట్ ని ఊహిస్తున్నారన్నమాట. ఇప్పుడు చూడండి, మనం టీవీలో క్రికెట్ చూస్తున్నప్పుడు ఏ ఇండియా పాకిస్తాన్ జరుగుతుంది అనుకోండి, శుభ్రంగా ముందు మన వాళ్ళు బాగా ఆడారు అనుకోండి, మన వాళ్ళు ఎలాగైనా కొట్టేస్తారా మ్యాచ్, మన వాళ్ళు విన్ అయిపోతారా అంటాం. చివరిలో వీళ్ళంతా నీరుగా వచ్చేస్తారు. అవునా కదా? ఎస్ సార్. ఏముండదు. ముందు అడౌట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా పైకి రాడండి. అది మాత్రం కన్ఫర్మ్. అది నేను 100కి 100 రూపాయలు రాసిస్తాను. నేను అడౌట్ చేసినప్పుడు ఎప్పుడో పైకి రాడు. సైలెంట్ గా కష్టపడ్డామా, చేసామా, మన వరకు మనకు గుర్తుండాలి అంతే, ఇంకేం అక్కర్లేదు మనం. అలాగే ఎదటోళ్ళ గురించి ఆలోచించినప్పుడు కూడా పైకి రాడు ఎప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఈ జీవితంలో ఎప్పుడు నిత్య సత్యాలు దెబ్బలు తిని ఇవన్నీ చూసినాయి మాట. అవన్నీ నేను ఎప్పుడు ఆలోచించలేదు ఎవరి గురించి. అది ఎవరి గురించి అంటే ఎదటోని పోల్చుకోలేదు నేను. చెప్తా, మనకి ఏది అవసరమో అదే చూసుకోవాలి అంతే. చదువుకునేటప్పుడు మాత్రం కంపేర్ చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే మన స్పోర్టినెస్ రావాలి కాబట్టి. అది విషయం. సరే వదిలేదు. ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటే, ఒక 8 మ్యాచెస్ జరుగుతున్నాయి. దానికి ఏంటంటే 3 పాసిబిలిటీస్ ఉన్నాయి ఒక్కొక్క మ్యాచ్ కి. విన్ అయినా అవ్వచ్చు, లాస్ అయినా అవ్వచ్చు, డ్రా అయినా అవ్వచ్చు. అయితే ఆర్ టు బి ప్రెడిక్టెడ్ అంటే 8 మ్యాచెస్ యొక్క రిజల్ట్ ఊహిస్తున్నాం అన్నమాట మనం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫోర్కాస్ట్ కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ 6 కరెక్ట్ రిజల్ట్స్ ఈజ్ అంటే ఏంటి దాని అర్థం? అమ్మా, ఇప్పుడు 8 మ్యాచెస్ జరుగుతున్నాయి కదా. 8 మ్యాచెస్ గురించి నేను జోస్యం చెప్పానండి. జోస్యం అంటే అక్కడ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, విన్ అవుతుందని చెప్పాను నేను. విన్ అవుతుందంటే అది విన్ అవ్వచ్చు, డ్రా అవ్వచ్చు, లూజ్ అవ్వచ్చు, లేదా లాస్ అవ్వచ్చు. అర్థమవుతుందా? 3 కేసెస్లు ఉన్నాయి. అయితే ఇక్కడ 3 చాయిస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అయితే వీడు ఏమన్నాడంటే ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫోర్కాస్ట్స్ కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ 6 కరెక్ట్ రిజల్ట్స్ ఈజ్ అంటున్నాడు. అంటే ఇప్పుడు 6 మ్యాచెస్ లో నేను చెప్పిన రిజల్ట్ కరెక్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను విన్ అవుతుంది అన్నాను అనుకోండి, విన్ అవ్వాలి. డ్రా అవుతుంది అన్నాను అనుకోండి, డ్రా అవ్వాలి. లూజ్ అవుతుంది అన్నాను అనుకోండి, లూజ్ అవ్వాలి. మీకు అర్థమైందా? ఎస్ సార్. అంటే నేను 8 మ్యాచెస్ కి జోస్యం చెప్పాను, కానీ అందులో ఎన్ని మ్యాచెస్ మాత్రమే కరెక్ట్ అవ్వాలి? నేను చెప్పింది 6 మ్యాచెస్ కావాలి. మీకు అర్థమైందా? ఎస్ సార్. మిగిలిన 2 నేను చెప్పింది అవ్వకూడదు. అంటే నేను విన్ అని చెప్పాను అనుకోండి, ఎయిదర్ లాస్ అయినా అవ్వాలి, లేదా డ్రా అయినా అవ్వాలి. నేను లాస్ అని చెప్పాను అనుకోండి, ఎయిదర్ విన్ అయినా అవ్వాలి, డ్రా అయినా అవ్వాలి. నేను డ్రా అని చెప్పాను అనుకోండి, ఎయిదర్ విన్ అయినా అవ్వాలి, ఎయిదర్ లాస్ అయినా అవ్వాలి. మీకు అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు Yes, చూడండి. ఇప్పుడు చూడండి, ఎయిట్ మ్యాచెస్ తీసుకుంటున్నాను నేను. 1 2 3 4 5 6 7 8 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 8 మ్యాచెస్ కి కూడా నేను 8 మ్యాచెస్ కి జోస్యం చెప్పాను. ఏదో చెప్పాను, నాకు నోటుకు వచ్చింది ఏదో. మొత్తానికి అనుకోకుండా ఏమైందంటే 6 మ్యాచెస్ కి నేను చెప్పింది కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు 6 మ్యాచెస్ కి కరెక్ట్ అయిపోయింది అంటే ఉదాహరణకి ఏ ఒకటి చెప్తాను చూడు. ఎలాగొద్దు, 1 2 3 4 5 6 7 8 మ్యాచెస్ తీసుకున్నాం. ఇందులో నాకు 6 మ్యాచెస్ నేను చెప్పింది కరెక్ట్ అయిపోయింది. అంటే నేను చెప్పింది ఏదైతే అయిందో అదే అక్కడ జరిగింది. అంటే నేను చెప్పిందే జరుగుతుందంటే పాసిబిలిటీస్ చిన్న అవుతున్నట్టు. 1 అయినా? వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎవరు? సాయే.
విశాల్ సార్. విశాల్ వెరీ గుడ్. మీకు అర్థమైందండి? నేను చెప్పింది అక్కడ జరగాలి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మ్యాచ్ ఉంది, విన్ అయ్యిందని అనుకోండి, అక్కడ కూడా అది విన్ అవ్వాలి. అంటే ఒకవే కదా, అది పాసిబిలిటీ ఒకటే కదా అవ్వడానికి. ఎస్ సార్. అదే రెండో మ్యాచ్ ఉంది, ఇది లూజ్ అయింది అనుకుందాం, లాస్ అయింది అనుకుందాం, లాస్ అయిందని నేను చెప్పాను, అక్కడ కూడా లాస్ అయింది అనుకోండి, అంటే నేను చెప్పింది జరగడానికి పాసిబిలిటీ ఒకటే కదా అవుతుంది. ఎస్ సార్. ఇక్కడ కూడా ఒకటే కదా అవుతుంది. అలాగే 6 మ్యాచెస్ లో నేను చెప్పింది కరెక్ట్ అయిపోయింది. అంటే 6 మ్యాచెస్ కి కూడా ప్రతి మ్యాచ్ కి కూడా పాసిబిలిటీ ఏమవుతుంది, 1 కదా అవుతుంది నేను చెప్పింది జరగాలంటే. ఎస్ సార్. ఇది డ్రా అని చెప్పాను, అది డ్రా అవ్వాలంటే ఖచ్చితంగా పాసిబిలిటీ 1 అవ్వాలి. అలాగే ఇవి కూడా నేను చెప్పినవి జరిగినాయి అనుకోండి, 1 వస్తాయి. మిగిలిన 2 మాత్రం నేను చెప్పినవి జరగకూడదు. అంటే ఇప్పుడు నేను ఇది విన్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఏమవ్వాలి, ఇది లాస్ గానీ డ్రా గానీ అవ్వాలి. అర్థమైందా? ఎస్ సార్. అంటే అప్పుడు ఈ మ్యాచ్ కి పాసిబిలిటీస్ అన్ని వస్తాయి, 2 వస్తాయి. అదే ఇక్కడ నేను లాస్ అని చెప్పాను, అప్పుడు ఏమవ్వాలి, విన్ గానీ డ్రా గానీ అవ్వాలి. అంటే దీనికి కూడా 2 వేస్ వస్తాయి. అర్థమైందా? ఎస్ సార్. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, మొహమాట పడకండి, చదువు దగ్గర. ఏం కదా, అర్థమైంది కదా అందరికీ? ఈ 6 మ్యాచెస్ కి కూడా నేను చెప్పింది కరెక్ట్ అవుతుంది అంటున్నాడు. నేను చెప్పింది కరెక్ట్ అవ్వాలి అంటే నేను ఏం చెప్తే అదే అక్కడే అదే జరగాలి. నేను విన్ అని చెప్పాను, అది కూడా విన్ అవ్వాలి. అంటే పాసిబిలిటీస్ ఎన్ని, మొత్తం మనకు 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే విన్ అయినా అవ్వచ్చు, లాస్ అయినా అవ్వచ్చు, లేదా డ్రా అయినా అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి జరగాలి. ఇక్కడ నేను చెప్పింది జరుగుతుందంటే ఒకటి మాత్రమే కదా జరుగుతుంది. అంటే అలా జరగడానికి ఎన్ని రకాలుగా జరగచ్చు, ఒకవే కదా. మీకు అర్థమవుతుందా? ఎస్ సార్. సరే, నెక్స్ట్ సంజయ్, అర్థమైందా? జాతి. ఎస్ సార్. కాబట్టి ఈ 6 మ్యాచెస్ కి కూడా నేను చెప్పింది జరిగిందంటే ఒక్కొక్క పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఈ 2 మ్యాచెస్ కి కూడా నేను చెప్పింది జరగకూడదు. అంటే నేను విన్ అని చెప్తే లాస్ గానీ డ్రా గానీ అవ్వాలి. నేనేమో లాస్ అని చెప్తే విన్ గానీ డ్రా గానీ అవ్వాలి. అంటే ఈ 2 మ్యాచెస్ కి ఒక్కొక్క మ్యాచ్ కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అవునా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ చూడండి, నేను 8 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ చెప్పినప్పుడు కరెక్ట్ అవుతుంది కదా ఆన్సర్. కాబట్టి 8 మ్యాచెస్ లోంచి 6 మ్యాచెస్ నేను సెలెక్ట్ చేసుకోవాలి కదా. మరి ఏ 8 నాకు తెలియదు, నేను ఏదో నోటుకొచ్చి చెప్పేశాను. ఏ 8 అవుతున్నాయో తెలియదు నాకు. కాబట్టి ఈ 8 లో 6 మాత్రం అవుతున్నాయి. కాబట్టి 8C6. మీకు అర్థమైందా ఇది? ఎస్ సార్. ఈ 6 మ్యాచెస్ కి కూడా పాసిబిలిటీ ఎన్ని అవుతుంది, ఒకటే కదా వస్తుంది. కాబట్టి ఇంటూ 1. మరి మిగిలిన 2 మ్యాచెస్ కి ఎంత వస్తుంది పాసిబిలిటీ, 2 వస్తుంది. ఇంటూ 2. అర్థమైందా? మీకు అర్థమైందా ఇప్పుడు? ఎస్ సార్. కాబట్టి ఇవి మల్టిప్లై చేస్తే సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. 8C6 అన్నా 8C2 అన్నా ఒకటే. కాబట్టి 8 × 7 / 2 × 1 × 2 × 2. 2 క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఎంత వస్తుందంటే 756 56 అంటే 112 వస్తుందమ్మా. 112 అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా, సి. అమ్మా ఎస్ సార్. చిన్న ఎగ్జాంపుల్ పోనీ, ఇది ఏమైనా ఎవరికైనా బ్లైండ్ అదే కొద్దిగా ఏమైనా ఇబ్బందిగా ఉందేమో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 మ్యాచెస్ ఉన్నాయి, 1 2 3 మ్యాచెస్ ఉన్నాయి. ఇందులో ఒక మ్యాచ్ మాత్రం నేను చెప్పింది జరుగుతుంది, మిగిలిన 2 మ్యాచ్లు మాత్రం నేను చెప్పింది జరగదు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఒక మ్యాచ్ నేను చెప్పింది జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ మ్యాచ్ నేను విన్ అవుతుందని చెప్పాను, అది కూడా విన్ అయ్యింది. కాబట్టి 1 వే. మిగిలిన 2 మ్యాచెస్ కూడా నేను చెప్పింది జరగదు అంటే ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది. మొత్తం 3 మల్టిప్లై చేయండి, 4 అయిందా? 2 2s are 4. అవునా? ఇప్పుడు ఇది వస్తుందో లేదో చూద్దాం. ఇంకోటి 4 కాదు రావాల్సింది. మళ్ళీ ఈ 3 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ మాత్రమే నేను చెప్పింది జరుగుతుంది. కాబట్టి నేను 3 మ్యాచెస్ నుంచి ఒక మ్యాచ్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు, 3C1 × 4. ఎందుకు ఈ 3C1 సెలెక్ట్ చేసుకోవడం అంటే, నేను చెప్పిన మ్యాచ్ పర్టికులర్ గా ఇదే జరుగుతుందని నేను చెప్పను కదా. మీకు అర్థమైందా? నేను చెప్పిన దాంట్లో ఒక మ్యాచ్ మాత్రం నేను చెప్పింది జరుగుతుంది అని చెప్పాను అంతే. అది ఏ మ్యాచ్ అనేది మనకు తెలియదు. కాబట్టి ఎయిదర్ 1 అయినా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు. కాబట్టి 3C1. అర్థమైందా? ఎస్ సార్. కాబట్టి 3 × 4 అంటే 12 వేస్ వస్తాయండి. 12 వేస్ వస్తాయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 విన్ అయ్యింది అనుకోండి, అది ఎన్ని రకాలుగా వస్తుందో చెప్తాను చూడండి. 1 2 3. 1 విన్ అవడం నేను చెప్పింది జరిగింది. ఇక్కడ ఇవి 2 లాస్ అవడం, అంటే నేను చెప్పింది జరగకపోవడం. లేదా 12 కదా, నేను చెప్పింది జరగచ్చు, జరగకపోవచ్చు. ఇలా చెప్పకూడదు. నేను ఇది విన్ అన్నాను, ఇది లాస్ డ్రా అవ్వచ్చు. ఇది విన్, ఇది డ్రా లాస్ అవ్వచ్చు. నెక్స్ట్
ఇది అలాగే విన్ లాస్ డ్రా అయింది కదా, అలాగే ఇక్కడ నేను ఈసారి విన్ అనే కాకుండా లాస్ అని చెప్పాను. అప్పుడు ఇది ఏమవచ్చు అంటే విన్ అవ్వచ్చు, డ్రా అవ్వచ్చు. అలాగే ఇది లాస్ అని చెప్పాను, మళ్ళీ ఇది డ్రా అవ్వచ్చు, విన్ అవ్వచ్చు. మళ్ళీ ఇది డ్రా చెప్పాను, మళ్ళీ ఇది ఏమవచ్చు, విన్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. లేదా మళ్ళీ డ్రా చెప్పాను, లాస్ అవ్వచ్చు, విన్ అవ్వచ్చు. మళ్ళీ ఇంకో విషయం చెప్పనా, విన్ అని చెప్పాను, ఇది లాస్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. విన్ అని చెప్పాను, డ్రా అవ్వచ్చు, డ్రా అవ్వచ్చు. లాస్ అని చెప్పాను, విన్ అవ్వచ్చు, విన్ అవ్వచ్చు. లాస్ అని చెప్పాను, డ్రా అవ్వచ్చు, డ్రా అవ్వచ్చు. డ్రా అని చెప్పాను, విన్ అవ్వచ్చు, విన్ అవ్వచ్చు. డ్రా అని చెప్పాను, లాస్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. మొత్తం 12 వేసి వచ్చాయి లేదా? ఎస్ సార్. ఫస్ట్ మ్యాచ్ మాత్రం నేను చెప్పింది జరుగుతుంది అంటున్నాను, నేను మిగిలిన ఏం జరగవు అని చెప్పాను. మొత్తం 12 వేసి వచ్చాయి. అందులో 3లో ఒక మ్యాచ్ మాత్రమే జరుగుతుంది కాబట్టి నేను చెప్పింది 3C1 అని చెప్పి తీసుకున్నాను. అంటే ఫస్ట్ మ్యాచ్ అయినా అవ్వచ్చు, సెకండ్ మ్యాచ్ అయినా అవ్వచ్చు, థర్డ్ మ్యాచ్ అయినా అవ్వచ్చు. మిగిలిన 2 మ్యాచ్లు మాత్రం నేను చెప్పింది జరగదు కాబట్టి అక్కడ ఎన్ని రకాల పాసిబిలిటీస్ అంటే మిగిలిన 2 మ్యాచ్లకి 2 వస్తాయి కాబట్టి 2 × 2 అంటే 4తో మల్టిప్లై చేస్తాం. అదే విధంగా అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం. అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత క్వశ్చన్ చూడండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్, మీరు చెప్పేస్తారు. తర్వాత క్వశ్చన్ చూడండి. The number of ways in which 8 different beads be strung on a necklace is. 8 different beads ఉపయోగించి నెక్లెస్ ఎన్ని రకాలుగా ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. 8 minus 1 factorial by 2. n - 1 ఫ్యాక్టర్ బై 2. మనకంటే ఏదో చెప్తున్నట్టు ఏంటి? 7 factorial by 2 అన్నాను. అవునా, అలా అన్నావా? సరే అయితే అంటే ఇప్పుడు ఫార్ములా మనకి ఎన్ని ఉన్నాయి అక్కడ? బీడ్స్ 8 బీడ్స్ ఉన్నాయి కాబట్టి n వాల్యూ 8. ఇది 11th క్వశ్చన్. n = 8. రిక్వైర్డ్ నెక్లెస్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే n - 1 ఫ్యాక్టరియల్ బై 2 అవుతుంది. అంటే 8 ఫ్యాక్టరియల్ బై 8 - 1 ఫ్యాక్టరియల్ బై 2 అంటే 7 ఫ్యాక్టరియల్ బై 2 అంటే 5040 బై 2. ఇది 25 20 అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ బి అండి. ఏమా? B sir. ఎస్ సార్. బి. తర్వాత 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ వాడు ఏమంటాడంటే చూడండి. The number of different factors the number 75,600 has. ముందు దీన్ని మనం ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఏమా? అమ్మా? Yes, sir. ఎస్ సార్. సో 756 × 100 కింద 1000 కింద 75,000 కదా, 75,000. 756 × 100 కింద రాసుకోవచ్చు కదా ఇది. Yes, sir. ఆ తర్వాత 756 అంటే 7 × 108 కింద రాయొచ్చుగా. Yes sir. చూడండి. సరే చూడండి, 756 × 100 కింద రాసి దాన్ని ఎలా మారుద్దాం చూడండి. ఇది అయిన తర్వాత మీకు డౌట్స్ ఏమైనా ఉంటే చెప్తారు కదా. అమ్మాయి 3 చెప్పింది, ముందు పర్హత్గా చెప్పేసి అప్పుడు చూద్దాం. సరే ఇప్పుడు 756 × 100 కదా. సరే 756 100 దట్ ఈక్వల్ టు 75,600. 756 × 100 దట్ ఈక్వల్ టు 756 అంటే 7 × 108 అని రాశాను. ఈ 100 నేను 5² × 2² అని రాసుకోవచ్చా అండి? 5² అంటే 25, 25 4 * 100 సరిపోయిందా? ఎస్ సార్. నెక్స్ట్ 7 × 108 అంటే మనం ఎలా రాయొచ్చు? 12 9 సార్. అవునా? ఇంకా సింపుల్ గా ఎలా రాయొచ్చు? 36 3 సార్. అర్థమైందా? Yes sir. 36 3 సార్ అంటే ఎలా రాయొచ్చు? మళ్ళీ 27 4 సార్. అవునా? 27 4 సార్ అంటే 4 × 27 మనం 3² అని రాసుకోవచ్చుగా. ఎస్. × 5² × 2². ఇప్పుడు ఈసారి మళ్ళీ 3 cubes, sir. Yes sir. 27 కదా, సారీ 3³ వెరీ గుడ్. 3³ ఇంటూ అయ్యో మొత్తం ఖరాబ్ చేస్తాను. 3³ ఇప్పుడు చూడండి. 3³ అంటే ఇది మొత్తం మనం ఎలా రాసుకోవచ్చు? ఇది ఈ 4 మళ్ళీ 2² కింద రాస్తే, ఇది 2² కింద రాస్తే అప్పుడు ఏమని వస్తుంది? 2⁴ × 3³ × 5² × 7⁴ 1 అని వస్తుంది. ఇప్పుడు దాని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్
డివైజర్స్ అన్నాడు. ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ ఏం చేయాలి మనం? నెత్తి మీద ఉన్న వాల్యూస్ కి 1 కలుపుకొని మల్టిప్లై చేసుకోవాలి. 4 + 1 ఇంటూ 3 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 1 + 1 అంటే దట్ ఈక్వల్ టు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 5 4 20 3 60 120 వచ్చిందా ఇది? ఎస్ సార్. అయితే ఆడు క్వశ్చన్లో ఏమన్నాడు సరిగ్గా చదవండి. క్వశ్చన్ వాడు ఏమన్నాడు? ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నాడు. మరి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అంటే ఇంక్లూడింగ్ దిస్ నెంబర్ కూడా ఉంటుంది అందులో. ఏమా ఈ అవును సార్. నెంబర్కి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నాడు. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అంటే ఇది కూడా దీన్ని డివైడ్ చేస్తుంది కదా. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ సబ్సెట్, ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ ఇట్సెల్ఫ్ కదా. ఎస్ సార్. కాబట్టి డిఫరెంట్ డివైజర్స్ కావాలంటే 1 తీసేయాలిగా. ఎస్ సార్. 199 అవుతుంది ఆన్సర్. కాబట్టి సరే Sir, 119 అవుతుంది. 119. 119 అవుతుందమ్మా. అవును 119 అవుతుంది ఆన్సర్. అంటే ఆప్షన్ ఏమవుతుంది? సి. జాగ్రత్తగా చూసుకోండి. ఇందాక క్వశ్చన్ మనం అలాగే ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత 13th క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్ వాడు ఏమంటాడంటే చూడండి. The number of 4-digit numbers formed with the digits 1 1 2 2 3 4 is 4-digit numbers ఫామ్ చేయాలట. వీటితో అంటే 4-digit numbers ఫామ్ చేయడం అంటే 4-digit numbers అంటే పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ అండి చెప్పండి. Permutations. పెర్మిటేషన్స్ నెంబర్స్ కదా. మనం ప్లేస్ మార్చామంటే నెంబర్ మారిపోతుంది. సెలక్షన్ వేరు. మళ్ళీ సెలక్షన్ ఇబ్బంది లేదు. పెర్మిటేషన్ అయితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి ఒకసారి వాడు ఇచ్చిన డిజిట్స్ తీసుకుందాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎగ్జామినేషన్ అనే వర్డ్ లో లెటర్స్ ఉపయోగించి ఎన్ని రకాలుగా 4 లెటర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చని చేసాం గుర్తుందా? అదే విధంగా ఈ డిజిట్స్ ఉపయోగించి మనం 4-digit నెంబర్స్ ఫామ్ చేయాలి. అక్కడ కాంబినేషన్, ఇక్కడ పెర్మిటేషన్ గుర్తుపెట్టుకోండి. కంపారిజన్ మెయిన్ అది చూసుకోండి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే 4 నెంబర్స్ ఆర్ డిఫరెంట్, 4 digits ఆర్ డిఫరెంట్. అది ఫస్ట్ కేసు. తర్వాత రెండోది 2 are alike, 2 are different. మూడోది both 2 are alike of one kind and 2 are alike of another kind. Okay, ఏమా 3 Yes, కేసెస్ sir. వస్తాయమ్మా. 3 కేసెస్ వస్తాయమ్మా. ఏమా సరే ఇది చెప్తాను ఒకసారి. తర్వాత క్వశ్చన్ కూడా చూడండి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఏ పర్సన్ కెన్ కంట్రిబ్యూట్ టు ఏ ఫండ్ అవుట్ ఆఫ్ 1 rupee note, 1 5 rupee note, 1 2 rupee note, 1 10 rupee note, 1 5 rupee note, 1 2 rupee note, 1 1 rupee note. వాడి బాధ అంతా ఏంటంటే నెంబర్ ఆఫ్ వేస్ ఏ పర్సన్ కెన్ కంట్రిబ్యూట్ టు ఏ ఫండ్. ఒక పర్సన్ దగ్గర ఏంటంటే 10 రూపాయల నోట్ ఉంది, 5 రూపీస్ నోట్ ఉంది, 10 రూపీస్ నోట్ ఉంది, 2 రూపీస్ నోట్ ఉంది, 1 rupee నోట్ ఉంది. ఏమా హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్ ద పర్సన్ కెన్ డిస్ట్రిబ్యూట్ ద అమౌంట్ టు ఏ ఫండ్. ఎన్ని రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. అంటే ఎన్ని రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అంటే వాడి దగ్గర ఉన్న 10 రూపాయల నోట్ ఇచ్చేయచ్చు, లేదా ఒక నోట్ 5 రూపీస్ నోటే ఇవ్వచ్చు, లేదా 1 rupee నోటే ఇవ్వచ్చు, లేదా 2 rupee నోటే ఇవ్వచ్చు. అంటే ఏం చేయొచ్చు వాడు? ఈ 4 notes లోనూ ఏదో ఒక నోటే ఇవ్వచ్చు, లేదా వాడికి ఏదో బాధ అనిపించి ఏదో చేద్దాం సాయం అని 2 notes ఇవ్వచ్చు, లేదా 3 notes ఇవ్వచ్చు, లేదా మొత్తం 4 నోట్లు ఇచ్చేచ్చు. అవునా కదా? ఎస్ సార్. అంటే 4C1 ప్లస్ 4C2 ప్లస్ 4C3 ప్లస్ 4C4. ఈ క్వశ్చన్ చూస్తే మీకు 1 or more ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసినట్టు ఆ మోడల్లో లేదు. ఎస్ సార్. అంటే 2 power 4 - 1 అయినా చెప్పచ్చు, లేదా 4C1 ప్లస్ 4C2 ప్లస్ 4C3 ప్లస్ 4C4 అయినా చెప్పచ్చు. అంటే 15 వస్తుందమ్మా ఆన్సర్. 2 power 4 అంటే 16 - 1 అంటే 15 అవుతుంది ఆన్సర్. ఏమండి చూడండి దగ్గరకు వస్తాం. ఇప్పుడు చూడండి గివెన్ డిజిట్ సార్. గివెన్ డిజిట్ సార్ ఏమి ఇచ్చారండి? 1 1 2 2 3 4. ఏమండి ఇప్పుడు ఈ 1 1 2 బ్రాకెట్లో పెట్టేద్దాం, 2 2 2 బ్రాకెట్లో పెట్టేద్దాం. పెట్టేస్తే ఇప్పుడు 4-digit నెంబర్స్ ఫామ్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ది 4 digits ఆర్ డిఫరెంట్. అనుకుంటే మనం ఏం చేయాలి? 4 places తీసుకోవాలి. దట్ ఈక్వల్ టు 1 2 3 4. 4 digits ఆర్ డిఫరెంట్ అన్నప్పుడు ఈ 2 digits ని కూడా 1 digit కింద మనం ట్రీట్ చేయాలి. అవును సార్. అంటే 1 2 3 4 digits ఉన్నాయి, డిఫరెంట్ డిజిట్స్.
మనం ఎన్ని రకాల డిజిట్స్ నెంబర్ ఫామ్ చేయాలి? 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయాలి. 4 డిజిట్స్ ఉపయోగించి 4 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 4 factorial. వెరీ గుడ్, 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 2 are alike and 2 are different. That means that equal to 1 2 3 4. ఇప్పుడు 2 are alike అంటే ఈ 2 pairs లోంచే కదా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి? 2 2 pairs లోంచి ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలమ్మా? 2 డిజిట్స్ రావాలంటే Sir. 1 base. 1 pair. సరే, ఇప్పుడు 2 are alike and 2 are different అంటే ఈ 2 pairs లోంచి నేను ఎన్ని pairs సెలెక్ట్ చేసుకోవాలి? 1 base. 1 pair సెలెక్ట్ చేసుకోవాలి. మరి 1 pair సెలెక్ట్ చేసుకుంటే నాకు 2 డిజిట్స్ వచ్చేస్తాయి కదమ్మా పర్ఫెక్ట్. అమ్మా sir. మరి 2 pairs కదా, ఇందులోంచి ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే నాకు 2 డిజిట్స్ వచ్చేస్తాయి కదా, సేమ్ డిజిట్స్ అవుతాయి కదా అవి. అవును సార్. కాబట్టి 2C1 అంటే నాకు 2 ప్లేసెస్ ఫిల్ అయిపోయినాయి. ఇంకా మరి రిమైనింగ్ డిఫరెంట్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? ఒక పేరు ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఒక పేరుని మనం ఎలా ట్రీట్ చేస్తాం? ఒక డిజిట్ కింద ట్రీట్ చేస్తాం. అంటే Yes. రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 డిజిట్స్ ని ఉపయోగించి 2 ప్లేసెస్ ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? అలా వద్దు, ఓపెన్ చేద్దాం. అలా వద్దు, 3 డిజిట్స్ ని ఉపయోగించి అదే మనం 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ నుంచి 2 ప్లేసెస్ ని ఫిల్ చేయాలంటే మనం ఎన్ని డిజిట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి? 2 డిజిట్స్. కాబట్టి 3C2. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ గా 2 ఏమో లైక్ డిజిట్స్ ఉన్నాయి, 2 ఏమో డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి. అంటే 4 డిజిట్స్ నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఈ 4 డిజిట్స్ ని కూడా 4 ప్లేసెస్ లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? నేను 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. కానీ మరి ఇందులో 2 డిజిట్స్ రిపిటేషన్ ఉన్నాయి కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. అర్థమైందా మీకు లేదా? అర్థమైంది సార్. నెక్స్ట్ మూడో కేసు. మూడో కేసులో 2 are alike and another 2 are also alike of another kind. Sir. అమ్మా చెప్పమ్మా. 4C4 వస్తుంది కదా సార్? 4C4 ఎక్కడ? సార్ ఇక్కడ ఫస్ట్ 4 డిజిట్స్ డిఫరెంట్ అన్న సమ్ లో సార్. అంటే 4C4 కాదు. ఇక్కడ నెంబర్ ఫామ్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అని డిజిట్స్ ఉన్నాయి. ఇందులో 2 డిజిట్ నెంబర్ ఫామ్ చేయమంటే మనం ఏం చేస్తాం? C2 రాస్తామా? నో సార్. పెర్మిటేషన్స్ కదా, మరి పిఏ కదా రావాలి. ఓకే సార్. ఓకే. సరే, ఇప్పుడు చూడండి. కాబట్టి 2 పేర్స్ నుంచి 2 పేర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 2C2 అంటే నా దగ్గర అవైలబుల్ గా ఎన్ని ఉన్నాయి? 4 డిజిట్స్ ఉన్నాయి. 4 డిజిట్స్ లో 2 are alike of one kind and another 2 are alike of another kind. సో 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. మీకు ఈ స్టెప్లు అర్థమయ్యా లేదో కరెక్ట్ గా చెప్పండి నాకు. అర్థమయ్యా? Yes, sir. 24. 2C1 అంటే 2, 3C2 అంటే 3 into 2 by 2 into 1 అంటే 3. అలాగే 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 24 by 2 ఏమంటే 2 2 క్యాన్సిల్, 24 3 72, 72. తర్వాత 2C2 అంటే ఎంత? 1. తర్వాత 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 by 2 into 2, 2 2s are 4, 4 6 are అంటే 6. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఏమవుతాయి అంటే ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ 4 డిజిట్ నెంబర్స్ ఫార్మ్డ్ ఈక్వల్ టు ఏమని వస్తుంది? 24 ప్లస్ 72, 24 ప్లస్ 72 ప్లస్ 6 అండి. అంటే 102 వస్తుందమ్మా. ఆన్సర్ ఉందమ్మా అక్కడ? లేదు, ఆప్షన్ డి అమ్మా. ఒక పండకి వాడు ఏం చేస్తాడంటే వాడి దగ్గర 4 నోట్స్ ఉన్నాయి. ఏంటవి? 10 రూపీస్ నోట్ ఒకటి, 5 రూపీస్ నోట్ ఒకటి, 2 రూపీస్ నోట్ ఒకటి, 1 రూపీ నోట్ ఒకటి. ఏమ్మా ఎందుకు క్వశ్చన్ ఇది? 14 కదా. చూడండి, 10 రూపీస్ నోట్ ఒకటి, 5 రూపీస్ నోట్ ఒకటి, 2 రూపీస్ నోట్ ఒకటి, 1 రూపీ నోట్ ఒకటి, ఇలా 4 ఉన్నాయి. వాడు ఎన్ని రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు? ద నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు
అంటే దాని అర్థం ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇప్పుడు ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే దాని అర్థం ఏంటి? అయితే ఒకటైనా చేయొచ్చు, మోర్ దెన్ వన్ అయినా చేయొచ్చు అనే కదా దాని అర్థం. ఎస్ సార్. కాబట్టి ఒకటైనా చేయొచ్చు, మోర్ దెన్ వన్ అయినా చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ 4 నోట్స్ లోనూ ఒక నోట్ అయినా చేయొచ్చు. 4C1 4C2 రెండైనా చేయొచ్చు, 3 నోట్లు చేయొచ్చు, ఓ మొత్తం 4 నోట్లు ఇచ్చేయచ్చు. అర్థమైందా? ఎస్ సార్. మీకు అర్థమైందండి? ఈ విధంగా ఉంటది. అంటే ఇప్పుడు ఇక్కడ 4C1 అంటే 4, 4C2 అంటే 4 × 3/2 × 1 అంటే 6, 4C3 అంటే 4, తర్వాత 4C4 అంటే 1, 14, 15, 15 వస్తుంది. దీన్ని మనం ఇంకోలా కూడా చేయొచ్చు. మొత్తం 4 నోట్స్ ఉన్నాయి, అందులో ఏదో ఒక నోట్ ఇవ్వచ్చు కాబట్టి 1 or more notes are distributed how many ways అని అడిగాడు అనుకోండి. అప్పుడు 2⁴ - 1 దట్ ఈక్వల్ టు 16 - 1 = 15. అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్ వాడు ఏమంటాడంటే చూడండి, the number of ways in which 9 things can be divided into 2 groups containing 2, 3, 4 things respectively. ఒక 9 థింగ్స్ ఉన్నాయట, వీటిని ఎన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేయమన్నాడు? త్రీ గ్రూప్స్ కింద డివైడ్ చేయమన్నాడు. క్వశ్చన్ తప్పడింది. అర్థమవుతుందా? 3 గ్రూప్స్ కింద డివైడ్ చేయమన్నాడు. ఒక గ్రూప్ లో 2 థింగ్స్ ఉండాలట, మరో గ్రూప్ లో 3 థింగ్స్ ఉండాలట, మరో గ్రూప్ లో 4 థింగ్స్ ఉండాలట. మీకు అర్థమవుతుందండి? ఎస్ సార్. అదే మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం. mn థింగ్స్ ని m ఈక్వల్ గ్రూప్స్ కింద ఫామ్ చేస్తే, n ఈక్వల్ గ్రూప్స్ కింద ఫామ్ చేస్తే, అక్కడ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? m ఫ్యాక్టర్ల బై n ఈక్వల్ గ్రూప్స్ కింద ఫామ్ చేస్తే ఒక్కొక్క గ్రూప్ లో m ఆబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి mn ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ m × m ఫ్యాక్టోరియల్ అని చెప్పామా? Yes, sir. అవి ఏంటంటే సేమ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి, సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి మనం పక్కన m ఫ్యాక్టోరియల్ వచ్చింది. ఇది అలా రాదండి. మీకు అర్థమవుతుందండి? ఎందుకంటే డిఫరెంట్ గ్రూప్స్ కదా, వాటిని మార్చలేం కదా, మార్చినా ఒకే విధంగా ఉండవు కదా. మీకు అర్థమైందండి? ఒకసారి ఉండదు. Yes, sir. ఇది ఎవరు అన్నారు? ఎవరమ్మా మాట్లాడారు ఇప్పుడు? ఫరాతేనా? సార్ కాదు సార్. ఎవరు? ఒకలా ఉండవు ఏదో అన్నారు మొత్తం. సరే చూడండి, ఇప్పుడు ఇలా ఉంది. 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను 3 ఈక్వల్ గ్రూప్స్ కింద ఫామ్ చేస్తున్నాను అనుకోండి, అదే 2 ఈక్వల్ గ్రూప్స్ కింద ఫామ్ చేస్తున్నాను అనుకోండి. 2 ఈక్వల్ గ్రూప్స్ కాబట్టి ఒక్కొక్క గ్రూప్ లో 3 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ గా 6 ఫ్యాక్టోరియల్ రాస్తాం బై నేను ఎన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాను? 2 గ్రూప్స్ కింద. ఒక్కొక్క గ్రూప్ లో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఎన్ని గ్రూపులు? 2 గ్రూప్స్ కాబట్టి హోల్ స్క్వేర్. మళ్ళీ ఏం చేస్తాను నేను ఇక్కడ? ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ చేస్తాను. కారణం ఏంటంటే ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఏ ఒక్కరిని తీసుకొచ్చి ఇందులో వేసి, ఇందులో కూడా ఏ ఒక్కరిని తీసుకొచ్చి ఇందులో వేస్తే చూడడానికి ఒకే విధంగా ఉంటాయిగా. చెప్పండి. లేకపోతే పోనీ ఈ గ్రూప్ లో ముగ్గురు వ్యక్తుల్ని ఇక్కడికి, ఈ గ్రూప్ లో ముగ్గురు వ్యక్తుల్ని ఇక్కడికి తీసుకొస్తే నెంబర్ ఆఫ్ పర్సన్స్ సేమే కదా. గ్రూప్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ చూస్తాం కానీ అంతకన్నా ఎక్కువ చూసేది ఏం లేదుగా. అర్థమైందండి? Yes, sir. కాబట్టి ఈ వీళ్ళని ఇక్కడికే మార్చినా కూడా సేమ్ అవుతుంది. కాబట్టి మనకు మనం ఎన్ని రకాలుగా చెప్పొచ్చు? 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో మార్చొచ్చు వాళ్ళ. అలా మార్చడం వల్ల మనకు సేమ్ అరేంజ్మెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ వేసాం. అవునా? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ అలా కాదు, నేను ఇంకోలా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇదే లెక్కను చెప్తాను ఇంకోలాగా. 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకరిని ఒక గ్రూప్ కింద డివైడ్ చేసాం. 2 మెంబర్స్ ఒక గ్రూప్, 3 మెంబర్స్ ఒక గ్రూప్. జనరల్ గా వీళ్ళని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 6 ఫ్యాక్టోరియల్ వేసి. ఏమండి? అందులో ఇదేమో 1 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ ఇదేమో 2 ఫ్యాక్టోరియల్, ఇదేమో 3 ఫ్యాక్టోరియల్. అంటే వాళ్ళ మార్చినప్పటికీ గ్రూప్ అలాగే ఉంటుంది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ వేసాను. అర్థమైందా? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు ఇంకో విషయం, ఇంతకు ముందు ఈ గ్రూప్ లో వాళ్ళని ఇక్కడ మార్చినందువల్ల 2 ఫ్యాక్టర్లు వేసాం. అలాగే ఈ ముగ్గురిని తీసుకొచ్చి ఇక్కడ, ఈ ఒక్కరిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచగలమా? No, sir. చేయలేం కదా. కాబట్టి ఇంటూ 3 ఫ్యాక్టర్లు కానీ లేకపోతే ఇంటూ 3 ఫ్యాక్టర్లు రాదుగా. ఎన్ని గ్రూపులు ఫామ్ అయ్యాయి అన్ని ఫ్యాక్టర్లు రాదుగా ఇక్కడ. నో సార్. అది మాట. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి. అలా అప్లై చేస్తే మొత్తం 9 ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి, 9 థింగ్స్ ఉన్నాయండి, 9 థింగ్స్ ఉన్నాయండి. వీటిని 3 గ్రూప్స్ కింద డివైడ్ చేశాడండి.
ఒక గ్రూప్ లో ఎన్ని ఉన్నాయండి 2 ఆబ్జెక్ట్స్, ఒక గ్రూప్ లో ఎన్ని ఉన్నాయండి 3 అండి, ఒక గ్రూప్ లో ఎన్ని ఉన్నాయండి 4 ఉన్నాయండి. ఇప్పుడు మీరు వీటిని జనరల్ గా మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తాం? 9 ఫ్యాక్టరల్ వేస్. 9 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేస్తాం. అందులో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వీటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 2 ఫ్యాక్టరల్ వేస్ అంటే బై 2 ఫ్యాక్టోరియల్. 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాటిని 3 ఫ్యాక్టరల్ వేస్. 4 ఆబ్జెక్ట్స్ వాటిని 4 ఫ్యాక్టోరియల్. మళ్ళీ వీళ్ళందరినీ ఒక కట్ట కింద అదే ఇందులో వాళ్ళని ఇందులో, ఇందులో వాళ్ళని ఇందులో, లేదా ఇందులో వాళ్ళని ఇందులో, ఇందులో వాళ్ళని ఇందులో అలా మార్చచ్చా? ఈ గ్రూప్ లో నలుగురు ఉన్నారమ్మా, ఇందులో 3 ఉన్నారమ్మా, ఇందులో 2 ఉన్నారమ్మా. ఈ ఇద్దరిని తీసుకొచ్చి ఇందులోని 4 మెంబర్స్ ని తీసుకొచ్చి ఇందులో ఉంచాం అనుకోండి, అది సేమ్ అరేంజ్మెంట్ అవుతుందా? నో సార్. కాబట్టి ఇంకా బై ఇంకే ఫ్యాక్టర్లు రాదు. 3 గ్రూప్స్ ఫామ్ అయ్యి కాబట్టి ఇంటూ 3 ఫ్యాక్టర్లు రాదు అని చెప్తున్నాను ఇక్కడ నేను. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 9 ఫ్యాక్టర్లు అంటే 9 into 8 into 5040 రాస్తాను. 7 ఫ్యాక్టర్లు అంటే 5040 కాబట్టి 2 into 3 ఫ్యాక్టర్ అంటే 6 into 24. ఏమండి ఇప్పుడు చూడండి, 8 3 is 24. తర్వాత 6 8 is 48, రిమైండర్ టు 24, 6 4 అంటే 840. తర్వాత 3 2 6 కదా, 6 అంటే 6 14 40 అంటే 14 9 ఎంత 126, 126 0. అర్థమైందమ్మా? అమ్మా Yes, sir. దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు మనం. చూడండి ఒకసారి, మొత్తం 9 థింగ్స్ ఉన్నాయి. 9 థింగ్స్ నుంచి ఫస్ట్ గ్రూప్ లో ఎన్ని ఉన్నాయి? ఆబ్జెక్ట్స్ థింగ్స్ 2 ఉన్నాయి కాబట్టి 9C2 ఫస్ట్ గ్రూప్ లో ఫిల్ చేస్తాను 2 ఆబ్జెక్ట్స్. ఇంకా నెక్స్ట్ గ్రూప్ లో ఎన్ని ఉన్నాయి? 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఆల్రెడీ 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేస్తాను కదా, ఇంకెన్ని ఉంటాయి రిమైనింగ్ ఆబ్జెక్ట్స్? 7. ఈ 7 ఆబ్జెక్ట్స్ నుంచి 3 ఆబ్జెక్ట్స్ ని 7C3 వేస్. ఈ 7 ఆబ్జెక్ట్స్ నుంచి 3 ఆబ్జెక్ట్స్ తీసుకుని నేను గ్రూప్ లో ఉంచేసాను. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 4. ఆ 4 లోంచి నేను ఎన్ని తీసుకోవాలి? 4. కాబట్టి 9C2 అంటే 9 into 8 by 2 into 1. అలాగే 7C3 అంటే 7 into 6 into 5 by 3 into 2 into 1. అలాగే 4C4 అంటే 1. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2 4s are 8. నెక్స్ట్ 3 2s are 6 6 క్యాన్సిల్. అంటే ఇప్పుడు 9 4s are 36 into 7 5s are 35. 35 ఎంత? 1 to 25. 1 to 25 కి 35 కలపండి, 1 to 60 అంతే. అంటే ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి అండి. తర్వాత క్వశ్చన్ చూడండి, 17th క్వశ్చన్. ఇది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ లో చేస్తారు. ఒక సమ్ ఉంటుంది, సమ్ము చెప్తాను ఆగండి, చెప్తాను. ఈ క్వశ్చన్ చూడండి, మీకు చూడగానే ఏమైనా గుర్తొచ్చిందేమో చూడండి. 2n ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్, ఎలా రాయొచ్చు అని అడుగుతున్నాడు. నేను చెప్తాను చూడండి, ఆ సమ్ ఏంటో చెప్తాను చూడండి. 2n factorial equal to 2n into 2n minus 1 into 2n minus 2 into 2n minus 3 into 2n minus 4 into and so on 4 into 3 into 2 into 1. అవునా? ఇప్పుడు చూడండి ఒకసారి, ఈవెన్ టర్మ్స్ అన్ని ఒక దాన్ని ఏమంటారు, ఈవెన్ టర్మ్స్ అన్ని ఒక పార్ట్ కింద తీసుకుందాం, ఆడ్ టర్మ్స్ అని ఒక పార్ట్ కింద తీసుకుందాం. 2n into 2n minus 4 into and so on 4 into 2. తర్వాత ఆడ్ టర్మ్స్ 2n minus 1 into 2n minus 3 into and so on 3 into 1. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? ఇవన్నీ మొత్తం ఎన్ని టర్మ్స్ త్వరగా చెప్పాలి? 2n సార్. 2n. అందులో n ఈవెన్ ఉంటాయి, n ఆడ్ ఉంటాయి, అంతేగా? Yes, sir. అంటే ఇవి n ఇవి n. ఇప్పుడు ఈ n ఈవెన్ నెంబర్ లోను కూడా నేను 2 కామన్ తీసుకొచ్చా. Yes, sir. అంటే అప్పుడు ఏమని వస్తుంది? 2 into 2 into 2 into అలా n టైమ్స్ వస్తుంది. 2 into 2 into 2 into and so on n టైమ్స్ వస్తుంది. ఇంటూ నేను 2 కామన్ తీస్తే ఇంకేముంటుంది ఇక్కడ? n ఇంటూ ఇక్కడ 2 కామన్ తీస్తే n minus 1 into n minus 2 into and so on 2 into 1 వస్తుంది. అవునా? మాట్లాడాలమ్మా. Yes, sir. తర్వాత ఇదేమవుతుంది? ఇది రివర్స్ లో రాశాను, 1 into 3 into 2 3 into 5 into and so on 2n minus 3 into 2n minus 1 అవుతుంది. 2n minus 1 అవుతుంది. ఇప్పుడు చూడండి, దీని బదులు నేను ఏం రాయొచ్చు? 2 power n రాయొచ్చు. దీని బదులు ఏం రాసుకోవచ్చు? n ఫ్యాక్టరల్ రాయొచ్చు. దీని బదులు ఏం రాసుకోవచ్చు? అలా వదిలేయచ్చు అంతే. 1 into 3 into 5 into and so on 2n minus 1. అంటే ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ ఏ. Yes, sir. ఇది మనం ఇంటర్మీడియట్ లో చేసామండి.
పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో 4 మార్క్స్ ఇంపార్టెంట్, బాగా లెక్క, చాలా ఇంపార్టెంట్. సార్ 2n-1 లోంచి 2 కామన్ తీస్తే n-1/2 కదా సార్? అయ్యయ్యో, ఇక్కడ ఎన్ ఈవెన్ నెంబర్స్, ఎన్ ఆడ్ నెంబర్స్ కదా. ఈవెన్ నెంబర్స్ లో మాత్రమే నేను వెనక కామన్ తీస్తున్నాను. ఇది ఎందుకు తీస్తానమ్మా? ఓకే సార్. 18th వన్ చూడండి, ఇదో మంచి క్వశ్చన్. The number of even numbers greater than 300 can be formed with the digits 1, 2, 3, 4, 5 without repetition is అంటున్నాడు. మనం ఏం చేయాలి? 1, 2, 3, 4, 5 డిజిట్స్ ఉపయోగించి 300 కన్నా ఎక్కువ ఉన్న ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ చిన్న విషయం అడుగుతాను, చెప్పండి. 1, 2, 3, 4, 5 ఇచ్చే డిజిట్స్ పక్కన పెట్టండి, చెప్తాను. గివెన్ డిజిట్ సార్ 1, 2, 3, 4, 5. ఇప్పుడు నాకు ఏ నెంబర్స్ ఫామ్ చేయాలి? నేను 300 కన్నా ఎక్కువ నెంబర్స్ ఫామ్ చేయాలి. ద నెంబర్స్ గ్రేటర్ దాన్ 300, ద నెంబర్స్ గ్రేటర్ దాన్ 300 కావాలి. ఇప్పుడు 300 కన్నా గ్రేటర్ దాన్ నెంబర్స్ ఫామ్ చేయాలంటే నేను 3 డిజిట్ నెంబర్ ఫామ్ చేయొచ్చు, 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయొచ్చు, 5 డిజిట్ నెంబర్ కూడా ఫామ్ చేయొచ్చు, అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు ఒకసారి చూడండి, 2 డిజిట్ నెంబర్ చూద్దాం ఈసారి, 3 డిజిట్ నెంబర్ చూద్దాం సార్. ఫస్ట్ది 3 డిజిట్ నెంబర్స్, 300 కన్నా ఎక్కువ ఉన్న 3 డిజిట్ నెంబర్స్ ఏంటో చూద్దాం. గ్రేటర్ దాన్ 300. ఇప్పుడు 3 డిజిట్స్ నెంబర్స్ ఫామ్ చేయాలి అంటే 300 కన్నా పెద్దవి మనం చూడండి ఒక్కసారి. 3 ప్లేసెస్ తీసుకున్నాను నేను ఫస్ట్ ప్లేస్ ని 1 తో ఫిల్ చేయొచ్చా? నో సార్. 2 తో? నో సార్. 3 తో చేయొచ్చు. చేయొచ్చుగా. కాబట్టి ఫస్ట్ ప్లేస్ ని 3 ఆర్ 4 ఆర్ 5 మనం ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 3 వేస్ లో ఫిల్ చేయొచ్చు, అమ్మా. నెక్స్ట్ రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 4. రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 2 సార్. కాబట్టి 3 into 4 feet, అదే 4 feet, సారీ 3 into 4 feet. మీకు అర్థమైందండి? ఎస్ సార్. ఒకసారి అలా చెప్తాను. వాడు ఏమన్నాడు? 3 డిజిట్ నెంబర్స్ గ్రేటర్ దాన్ అదే అన్నాడు. వాడు క్వశ్చన్ వేరే విధంగా ఇచ్చాడండి. 3 డిజిట్ నెంబర్ గ్రేటర్ దాన్ 300 కాదు. క్వశ్చన్ సరిగ్గా చూడండి. ద నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, ద నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 300, అవునా? Yes, sir. ఈవెన్ నెంబర్స్ అడిగాడు. 300 కన్నా ఎక్కువ ఈవెన్ నెంబర్స్ అడుగుతున్నాడు. ద ఈవెన్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 300, 3 డిజిట్ ఈవెన్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 300. ఇప్పుడు 3 ప్లేసెస్ తీసుకోండి. ఇప్పుడు నాకు ఈవెన్ నెంబర్స్ కావాలి అంటే యూనిట్ ప్లేస్ దేంతో ఫిల్ చేయాలి? వాడి ఇచ్చిన డిజిట్స్ లో 2 or 4, sir. ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా ఏమై ఉండాలి? ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, అవునా? లేదా 0 అయినా అయి ఉండాలి, అవునా? ఎస్ సార్. కాబట్టి 2 వేస్. ఇప్పుడు 300 కన్నా పెద్దమైన నెంబర్లు కావాలంటే ఫస్ట్ ప్లేస్ నేను ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? 3. అయితే అలా కాదు, ఇంకా ఇది ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ ఇది ఫిక్సేషన్ చేయాలి. ఇది ఇలా కూడా చెప్పకూడదు నేను. కాబట్టి ఇప్పుడు ముందు నేను ఏం చేస్తానంటే 2 తో ఎండ్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ చూద్దాం. ద 3 డిజిట్ నెంబర్స్ ఎండ్ విత్ 2. ఏమండి? ఇప్పుడు ఎండ్ విత్ 2 అంటే ఫస్ట్ 3, లాస్ట్ ప్లేస్ 2 తోనే ఫిల్ చేయాలి. నేను ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 1 వే, అవునా? అవునా? Yes, sir. ఎస్ సార్. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ ని మనం 3 గానీ 4 గానీ 5 గానీ అంటే 3 వేస్ లో ఫిల్ చేయగలం. మరి రిమైనింగ్ 1 ప్లేస్ ని మనం ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇంకా? 2 digits. 3 ఉంటాయమ్మా. ఇక్కడ 2 ఫిల్ చేసాం, ఇక్కడ ఒకటి ఫిల్ చేసాం, మొత్తం 5 డిజిట్స్ ఇచ్చాడు, ఇంకా 3 ఉంటాయి, అవునా? అవునమ్మా? Yes, sir. భరత్. ఎస్ సార్. నెక్స్ట్ ఈసారి ఎండ్ విత్ 4 చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ద 3 డిజిట్ నెంబర్, ద ఈవెన్ 3 డిజిట్ నెంబర్
the even 3-digit number end with 4. 4th ఎండ్ అయ్యామంటే లాస్ట్ ప్లేస్ నేను 4 తోనే ఫిల్ చేయగలను. 1 2 3 4 తో ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు అంటే 1 వే. మరి ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను నేను? 3 or 5 వేగా, అంటే 2 వేసేనా? Yes, sir. ఎందుకంటే 4 అక్కడ ఫిల్ చేస్తే ఇంకా 4 అక్కడ ఫిల్ చేయడం లేదు. 3 కానీ 5 కానీ అంటే 2 వేస్. రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 3. రిమైనింగ్ ప్లేస్ ఎన్ని ఉన్నాయి? 1. కాబట్టి దీన్ని 3 వేస్ లో ఫిల్ చేయగలను. అంటే 2 into 3 అంటే 6. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ద నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ formed by the given digits which are greater than 300 equal to ఎంత వస్తుంది? 9 plus 6 అంటే 15 కదండి. ఎస్. ఇప్పుడు ఈసారి 4-digit ఈవెన్ నెంబర్స్ 5-digit ఈవెన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఏమా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, 4-digit ఈవెన్ నెంబర్స్ 4-digit ఈవెన్ నెంబర్స్ అంటే 4 ప్లేస్ తీసుకోండి. 1 2 3 4. మరి యూనిట్ ప్లేస్ ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి కాబట్టి 2 తో కానీ 4 తో కానీ ఫిల్ చేయాలి. ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు అంటే 2 వేస్. మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? ఏదో ఒకటే ఫిల్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఎన్ని ఉంటాయి రిమైనింగ్ డిజిట్స్? 4 సార్. 4. రిమైనింగ్ ప్లేసెస్ 3 ఉన్నాయి కాబట్టి 4p3. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏమవుతుందంటే ఇది 4 ఫ్యాక్టరల్ అవుతుంది. దట్ ఈక్వల్స్ 4 ఫ్యాక్టరల్ into 2 దట్ ఈక్వల్ టు 24 into 2 దట్ ఈక్వల్ టు 28 వస్తాయి. అర్థమైందమ్మా? 24. 48 వస్తాయమ్మా. నెక్స్ట్ 5-digit నెంబర్ చూడండి. 5-digit ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు ఈసారి 5 ప్లేసెస్ తీసుకోండి. 1 2 3 4 5. లాస్ట్ ప్లేస్ మాత్రం 2 తో కానీ 4 తో కానీ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 2 వేస్. మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 4. రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 4. అంటే 4p4 అంటే 4 ఫ్యాక్టర్ వేస్. అంటే ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ 5-digit ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 4 ఫ్యాక్టరల్ ఇంటూ 2ఏగా ఇది కూడా, అంటే 48. మొత్తానికి ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 300 ఈక్వల్ టు ఏమొస్తుంది? ముందు 15 ప్లస్ 48 ప్లస్ 48 అంటే ఇది 96 అవుతుంది. 106 5 111 111 వస్తుందమ్మా. ఉందమ్మా ఆన్సర్? అమ్మా సార్ ఉంది సార్. ఆప్షన్ సి అమ్మా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఇంకా 2 ఉన్నాయా? ఒకటే ఉంది. 2 చూడండి. 5 letters are written and there are 5 letter boxes. The number of ways the letter can be dropped into the boxes are in each. అంటే 5 boxes ఉన్నాయి, 5 letters ఉన్నాయి. 5 boxes and 5 letters మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 5 factorial. అంతే. 5 ఫ్యాక్టర్లు అంటే 120 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. మీకు ఇంటర్మీడియట్ లో మీకు 19th క్వశ్చన్ 5p5 ఈక్వల్ టు 5 ఫ్యాక్టర్లు ఈక్వల్ టు 120. నెక్స్ట్ 20th క్వశ్చన్ వాడు ఇచ్చింది ఏంటంటే NC1 ప్లస్ NC2 ప్లస్ NC3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ NCN అన్నాడు కదా. నేను ఇంత హడావుడి చేయకుండా నేను సింపుల్ గా వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటాను. చూడండి ఒకసారి. ఇక్కడ n అన్నాడు కాబట్టి నాకు తెలియదు కాబట్టి నేను ఏదో 3 తీసుకున్నాను. నేను 3C1 ప్లస్ 3C2 ప్లస్ 3C3 ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఇచ్చాడో సీన్ ఎత్తి మీద కాళ్ళ దగ్గర కూడా అంతే వచ్చేలా తీసుకోవాలి. నేను 3తో మొదలెట్టాను, 3తో ఎండ్ అయ్యాను. అర్థమైందా? చూడండి. 3C1 అంటే 3, 3C2 అంటే 6 ప్లస్ 3C3 అంటే 1. 3 6 9 1 10 అయింది. అవునా? 3C2 అన్నా 3C1 అన్నా ఒకటే, అంటే 3 కదా, మర్చిపోయాను సార్. 3C1 అంటే 3 into 2/2 into 1 కాబట్టి 3 అవుతుంది. 3C3 అంటే 1 అంటే 7 వచ్చిందమ్మా. అవునా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈసారి 4C చూద్దాం. 4C1 ప్లస్ 4C2 ప్లస్ 4C3 ప్లస్ 4C4 చూద్దాం. ఇది ఆల్రెడీ ఇందాక చేసాం, మీకు గుర్తుందో లేదో. 15 వస్తుంది. అవునా? అది రూపాయి నోటు, 10 రూపాయల నోటు, 5 రూపాయల నోటు, రూపాయి అది 2 రూపాయల నోటు. అది అంటే 4 ప్లస్ 4 into 3/2 into 1 అంటే 6 ప్లస్ 4C3 అంటే 4 ప్లస్ 1 అంటే 15. ఇప్పుడు మీరు గమనించండి, ఈ 7 ఎలా రాయొచ్చు? నేను 2³ - 1 అని రాయొచ్చా? ఈ 5 15 ఎలా రాయొచ్చు మనం?
2^4 - 1 అని రాయొచ్చా? అంటే మీరు ఇక్కడ గమనిస్తే ఈ నెంబర్ ఏదైతే తీసుకున్నామో అంత పవర్ వచ్చి -1 వస్తుంది 2. అంతేనా? ఎస్ సార్. Yes, లేదా sir. ఇంకోలో కూడా చెప్పొచ్చు. ఎన్ని టర్మ్స్ యొక్క సమ చేస్తున్నామో అది 2 పవర్ కింద వచ్చి -1 వస్తుంది. కాబట్టి ఇక్కడ n టర్మ్స్ యొక్క సమ కాబట్టి 2^n - 1 అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఏ Yes. సార్. అంతేనమ్మా.